నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్ దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. బెంగాల్లో మమతను ఎలాగైనా గద్దెదించాలని బీజేపీ కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో కొత్త శకం రావాలని ప్రచారం చేస్తోంది. అటు మమత కూడా బీజేపీకి ధీటుగా బెంగాల్ కూతురు కావాలా వద్దా అనే కొత్త నినాదం అందుకున్నారు. నందిగ్రామ్లో మమత వర్సెస్ సువేందు అధికారి పోరాటం ఖాయమైపోయింది. బెంగాల్లో ఎవరు గెలిస్తే ఏమవుతుంది? బీజేపీ గెలిస్తే జమిలి ఎన్నికలు వస్తాయా? టీఎంసీ గెలిస్తే మమత బెంగాల్కు తిరుగులేని నేత అవుతారా? నందిగ్రామ్లో గెలిచేదెవరు? బెంగాల్లో గెలుపు హ్యాట్రిక్ కొట్టాలని మమతా బెనర్జీ పట్టుదలగా ఉన్నారు. బెంగాల్ కూతురు నినాదంతో బీజేపీని ఇరుకున పెడుతున్నారు. టికెట్ల కేటాయింపులోనూ అన్ని పార్టీల కంటే ముందే ఉన్నారు మమత. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మమతకు ఇతర విపక్షాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 8 విడతల్లో జరగబోతున్న ఎన్నికలు కాకరేపుతున్నాయి. బీజేపీతో గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న మమతా బెనర్జీకి ఈ ఎన్నికలు చావో రేవోగా మారిపోయాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా కీలక పార్టీల నేతలంతా ఆమెకు అండగా నిలుస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆమె సాగిస్తున్న పోరు విజయవంతం కావాలి అని వారంతా కోరుకుంటున్నారు. దీంతో దీదీకి బెంగాల్ ఎన్నికలకు ముందే భారీ నైతిక మద్దతు లభిస్తుంది. బీజేపీతో ముఖాముఖి పోరాడుతున్న మమతను ఆయా పార్టీలు బెంగాల్ టైగర్గా అభివర్ణిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో తమ ఉమ్మడి శత్రువు బీజేపీతో ముఖాముఖి తలపడుతున్న మమతా బెనర్జీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు సైతం ఆదర్శంగా మారిపోయారు. గతంలో బెంగాల్లో బరిలోకి దిగి అదృష్టం పరీక్షించుకోవాలి అని భావించిన పార్టీలు సైతం ఇప్పుడు బీజేపీతో ఆమె సాగిస్తున్న పోరుకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకొని మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో తృణమూల్ అధినేత్రికి ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీలు మమతకు మద్దతు ప్రకటించగా శివసేన కూడా దీదీకి అండగా నిలవాలి అని నిర్ణయించింది. దీంతో మమత ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మమతా బెనర్జీకి మద్దతు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నామని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. ఆమె నిజమైన బెంగాల్ టైగర్ అని అభివర్ణించారు. మమత ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సంజయ్ రౌత్ ఓ ట్వీట్లో తెలిపారు. మహారాష్ట్రలో తమ మహావికాస్ అఘాడీ సర్కార్లోని భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ ఇప్పటికే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్తో జట్టు కట్టిన తరుణంలో శివసేన నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. జై శ్రీరామ్ అన్న నినాదం వింటేనే విసుగెత్తిపోయే మమతా బెనర్జీకి శివసేన మద్దతు ఇవ్వడమేంటని బీజేపీ ప్రశ్నిస్తుంది. శివసేన కాగితపు పులి అని, అందుకే బెంగాల్లో పోటీ చేయట్లేదని సెటైర్ వేసింది. శివసేన హిందుత్వ భావజాలానికి చాలా దూరం జరిగిందని, అందుకే మమతా బెనర్జీకి మద్దతునిచ్చిందని మండిపడింది. మోడీ వ్యతిరేకులు ఇప్పుడు శ్రీరాముడి వ్యతిరేకులుగా కూడా మారిపోయారని ఆక్షేపించింది. ఇక శివసేనను భగవంతుడే కాపాడాలి అని కామెంట్ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేళ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఈసారి సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సీరియస్గా ప్రిపేర్ అయినట్లు తెలుస్తుంది. బీజేపీని అడ్డుకునేందుకు బెంగాల్ స్వాభిమాన నినాదాన్ని తెరపైకి తెచ్చిన మమత ఆ మేరకు బీజేపీని ట్రాప్లోకి నెట్టేసింది. గతంలో బీహార్ ఎన్నికల సందర్భంగా ఇదే కోవలో బీజేపీని అడ్డుకునేందుకు నితీష్ కుమార్ తీసుకొచ్చిన స్థానిక నినాదాన్ని మమత వాడేసుకున్న తీరుతో కాషాయ నేతలకు ఉక్కపోత తప్పడం లేదు. ఒకప్పుడు బెంగాల్ను సుదీర్ఘకాలం ఏకచక్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్టులను అభివృద్ధి పేరుతో వినాశకులుగా చిత్రీకరించి గద్దె దింపిన మమతా బెనర్జీ రాజకీయాల్లో బాగా ఆరితేరారు. కమ్యూనిస్టుల స్థానంలో అధికారంలోకి వచ్చిన మమత దాన్ని సుస్థిరం చేసుకుంటూ ఇప్పటికే 2 సార్లు సీఎం కాగలిగారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో మాత్రం బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ పరిస్థితిని ముందే ఊహించిన మమత సిద్ధం చేసుకున్న అస్త్రాలే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఒకప్పుడు బెంగాల్లో దీదీ పేరు ఫేమస్. మమత ఎక్కడికెళ్లినా ఆమెను దీదీగానే పిలిచేవారు. కానీ ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో దీదీ కాస్త మేయిగా మారిపోయారు. దీనికి కారణం కాషాయ పార్టీని ఎదుర్కొనేందుకు స్వాభిమాన మంత్రాన్ని ప్రయోగించిన మమత బెంగాల్ కూతురుగా మారితే తప్ప ప్రయోజనం ఉండదని గ్రహించారు. అయితే బెంగాల్ కూతురు కావాలా వద్దా అంటూ కొత్త నినాదం అందుకున్నారు. దీంతో సహజంగానే బెంగాలీల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన మమతా బెనర్జీ స్లోగన్ ఇప్పుడు అంతే ఆదరణ చూరగొంటుంది. ఇతరత్ర అజెండాతో మమతను ఇబ్బంది పెట్టాలనుకున్న బీజేపీ సైతం ఇప్పుడు బెంగాల్ కూతురు నినాదం చుట్టే తిరుగుతుంది. అభివృద్ధి, మత రాజకీయాలు, అరాచకాలు వంటి అంశాలను అజెండాగా చేసుకుని ఈసారి మమతను గద్దె దింపాలి అని బీజేపీ ప్లాన్ చేసింది.
మమత చుట్టూ ఉన్న వారిని అక్కున చేర్చుకుని వారితో అదే విషయాలు చెప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీంతో మమత బీజేపీ అజెండాను మార్చాలి అని నిర్ణయించుకున్నారు. మమత గెలుపు కోసం పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ గతంలో బీహార్ ఎన్నికల సందర్భంగా తాను వాడిన లోకల్ అస్త్రాన్ని బయటకు తీశారు. అదే ఇప్పుడు బెంగాల్ సంగ్రామంలో మమతను పైచేయి సాధించేలా చేసింది. బెంగాల్ కూతురు నినాదాన్ని మమత తెరపైకి తీసుకురాగానే బీజేపీ కూడా ట్రాప్లో పడింది. మమత బెంగాల్ కూతురు కాదు మేనత్త అంటూ తన మేనలుడు అభిషేక్ బెనర్జీ అక్రమాలను గుర్తుకు తెచ్చేలా కౌంటర్లు ఇస్తుంది. 2016 నాటి బెంగాల్ ఎన్నికల్లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాలు గెలుచుకొని దూకుడు మీద ఉన్న బీజేపీ ఇప్పటికే అధికార టీఎంసీకి చెమటలు పట్టిస్తుంది. దీనికి తోడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. అమిత్ షా వ్యూహ రచన దేశంలో బీజేపీ పవనాలు బలంగా వీయడం కారణంగా బెంగాల్లో ఈసారి కమలం జెండా ఎగురుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. పెద్ద ఎత్తున టీఎంసీ నేతల్ని బీజేపీ చేర్చుకుంటూ మమతా పార్టీని రోజు రోజుకు బలహీనపరుస్తున్నారు. బీజేపీ కూడా ప్రస్తుతం ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో బెంగాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. త్రిపుర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఔరా అనిపించిన అనంతరం తర్వాతి లక్ష్యం ఇక బెంగాల్నే అన్నట్లుగా బీజేపీ పనిచేస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రభావాన్ని ప్రత్యక్షంగానే చూపించారు. ఇక అసెంబ్లీనే మిగిలి ఉంది. అయితే బీజేపీకి దీటుగా మమతా పన్నుతున్న వ్యూహాలు బెంగాల్ ఎన్నికల రణరంగాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. బెంగాల్ అసెంబ్లీలో 200కు పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తుంది. తాము పెట్టుకున్న లక్ష్యం కంటే ఎక్కువ సీట్లే వస్తాయని, మేము 5 ఏళ్ల క్రితమే గెలుపు ప్రయత్నాలు ప్రారంభించామని బీజేపీ నేతలు చాలా నమ్మకంగా చెబుతున్నారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సగం సీట్లు సాధించామని, ప్రస్తుతం ఎన్నికల్లో పూర్తిగా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 2014లో కేవలం 2 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ గత లోక్సభ ఎన్నికలలో ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించింది. అధికార తృణమూల్ మాత్రం బీజేపీ కంటే అదనంగా కేవలం 3 సీట్లు మాత్రమే పొందగలిగింది. ఇదిలా ఉంటే బెంగాల్లో 100 కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలవదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు. ఒకవేళ బీజేపీ 100 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తే ప్రస్తుతం తాను చేస్తున్న పని నుంచి పూర్తిగా తప్పుకుంటాను అని పేర్కొన్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, మే 3న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి ఉంటారని ఆ పార్టీ నేత తేజస్వి సూర్య అన్నారు. ఆ రాష్ట్రంలో సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పదవి నుంచి దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా చరిష్మా బీజేపీకి ప్లస్ పాయింట్ కానుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నీ తానే వ్యవహారం నేర్పుతున్నారు. క్షేత్రస్థాయిలో చేయవలసిన పని మొత్తాన్ని చేసేసి ఎన్నికలకు క్యాడర్ని సిద్ధం చేశారు అమిత్ షా. మిగిలిందల్లా ప్రచారం మాత్రమే. ప్రచారానికి కూడా అమిత్ షా తగిన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రధాని మోదీతో సహా వాగ్ధాటి బాగా ఉన్న నేతలను మాత్రమే ఎంపిక చేసినట్లు సమాచారం. 8 దశలుగా జరగబోయే బెంగాల్ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఒక్కో దశలో 2 ర్యాలీల్లో మోడీ పాల్గొంటారు. మొత్తం 16 ర్యాలీలలో మోదీ పాల్గొంటారు. ఒక్క బెంగాల్లోనే మోడీ 16 ర్యాలీలలో పాల్గొంటూ ఉండటం బీజేపీ ఆ రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఎన్నికల ప్రచారం కూడా మోడీ బెంగాల్ గడ్డ నుంచే ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ జనాకర్షణ, ఆయన ఉర్రూతలూగించే ప్రసంగాలు తమకు లాభిస్తాయని బెంగాల్ బీజేపీ అంచనాలు వేసుకుంటుంది. మమతా బెంగాల్ కూతురు నినాదానికి కూడా బీజేపీ గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. బెంగాల్కు బెంగాల్ సొంత బిడ్డే కావాలి, మేనత్త కాదు అంటూ బీజేపీ ప్రచారం చేస్తుంది. తమ పార్టీకి చెందిన పలువురు మహిళా నేతల ఫోటోలను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇందులో కేంద్ర మంత్రి దెబోశ్రీ చౌదరి, ఎంపీ రూపా గంగూలీ, రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ అగ్నిమిత్రా పౌల్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షురాలు శ్రీరూపా మిత్రా చౌదరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు భారతి ఘోష్ తదితరులు ఉన్నారు. వీళ్లంతా బెంగాల్ బిడ్డలేనని టీఎంసీ విమర్శిస్తున్నట్లు, తాము అవుట్ సైడర్స్ కాదని చెప్పుకునేందుకు బీజేపీ ఈ ట్వీట్ చేసినట్లుగా స్పష్టమవుతుంది. రాష్ట్రంలో అత్త అల్లుడు కలిసి అంతులేని అవినీతికి పాల్పడ్డారని మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ను ఉద్దేశించి గత కొద్ది రోజులుగా బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. బీజేపీ నేతలు నెలకోసారి వచ్చి బెంగాల్ను సందర్శించి వెళ్లిపోతారని, కానీ ఇదే నేలపై పుట్టిన తాను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అని మమతా బెనర్జీ తన ప్రచార ర్యాలీలో పేర్కొంటున్నారు. అయితే మమతా బెనర్జీ బెంగాల్ను దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లారని బీజేపీ విమర్శిస్తోంది.
ఆమె హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని, బెంగాల్ కూడా నవభారత ప్రగతిలో భాగస్వామి కావాలనుకుంటుందని బీజేపీ మహిళా నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి పొసగడం లేదు. ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించాక ఇవి మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలి అని పట్టుదలతో ఉన్న నాయకత్వానికి ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని పైకి చెబుతున్న నేతల మధ్య విభేదాలు చివరికి పార్టీ అవకాశాలను దెబ్బతీస్తాయేమో అన్న ఆందోళన నెలకొంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలను గెలుచుకోవడంతో బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. ఇతర పార్టీల నేతలకు తలుపులు బార్లా తెరిచింది. దీంతో తృణమూల్కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సహా పెద్ద సంఖ్యలో నేతలు బీజేపీలో చేరారు. ఇతర పార్టీలకు చెందిన మరో 4 ఎమ్మెల్యేలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కొత్తగా వచ్చిన నేతలకు ప్రాధాన్యం కల్పించేందుకు బీజేపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు మొదటి నుంచి ఉన్న నేతలకు నచ్చడం లేదు. కొన్ని చోట్ల తృణమూల్ మాజీ నేతల చేరికను వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలు ప్రదర్శనలు కూడా నిర్వహించారు. నేతల మధ్య అంతర్గత కలహాలకు సంబంధించి రోజు ఏదో ఒక ప్రాంతం నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, అభ్యర్థులను ప్రకటిస్తే ఇవి మరింత దూరం వెళ్తాయో అని బీజేపీ నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. తృణమూల్ నుంచి వచ్చిన సువేందు అధికారి తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాలకు టికెట్లను తనతో పాటు బీజేపీలో చేరిన తన అనుచరులకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని, ఇలాంటివే మరికొన్ని చోట్ల ఉన్నాయని తెలిపారు. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సిపిఎం ప్రయత్నిస్తుంది. తృణమూల్, బీజేపీ ఒకే నాణానికి 2 ముఖాల వంటివని, అందుకే ఒక పార్టీ నేతలు మరో పార్టీలోకి వెళ్తున్నారని అంటోంది. అయితే ఇవన్నీ టీ కప్పులో తుఫాను లాంటివే అని, ఎన్నికల సమయానికి అందరూ కలిసి పనిచేస్తారని బీజేపీ ధీమాగా చెబుతుంది. ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే సీట్లు దక్కుతాయని, సీనియారిటీ, అంకిత భావం అన్నీ ఆ తర్వాతే అని బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఆశావహులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ సొంతంగా చేసుకున్న సర్వేలతో పాటు ఆర్ఎస్ఎస్ అభిప్రాయ సేకరణను కూడా బేరీజు వేసి టికెట్లు ఇస్తారని చెబుతున్నారు. మమతను గద్దె దించడమే అందరి ప్రధాన లక్ష్యమని, టికెట్లు రాని నేతలకు అధికారంలోకి వచ్చాక సర్దుబాటు చేసే అవకాశం ఉంటుందని గుర్తించాలి అని బీజేపీ అగ్రనేతలు హితోపదేశం చేస్తున్నారు. సందిగ్ధం వీడిపోయింది, స్పష్టత వచ్చేసింది. పోటీకి వేదిక సిద్ధమైపోయింది. బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం ఓ స్పష్టతకు వచ్చేసింది. అందరూ అనుకున్నట్లుగానే పంతానికి పచ్చజెండా ఊపారు మమతా బెనర్జీ. నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నానని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఆమె భవానీపూర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితులు ప్రత్యర్థులను ముప్పుతిప్పులు పెట్టడానికి ఈసారి మాత్రం ఆమె నందిగ్రామ్ను ఎంచుకున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన స్ట్రాంగ్ మ్యాన్ సువేందును బీజేపీని రాజకీయంగా ఎదుర్కోవడానికి ఈసారి ఆమె నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. 291 స్థానాలకు టికెట్లు ప్రకటించిన మమత 80 ఏళ్లు పైబడిన వారికి నో చెప్పారు. అందులో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది షెడ్యూల్డ్ క్యాస్ట్, 17 మంది షెడ్యూల్డ్ ట్రైబ్ వారు ఉన్నారు. బెంగాల్ ఎన్నికలను అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి. పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతూ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అయితే ఈసారి జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవనుంది నందిగ్రామ్. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తాను అని మమతా బీజేపీకి గత కొన్ని రోజుల క్రితమే సవాల్ చేశారు. దీంతో దీదీకి గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ కీలక నేత సువేందును ఆ స్థానం నుంచే దించాలి అని ప్లాన్ వేస్తుంది. నందిగ్రామ్ వేదికగా మమతా వర్సెస్ సువేందుగా మారింది. ఎన్నికల ముందే సువేందు తృణమూల్ను వీడి బీజేపీలో చేరారు. ఆయనకు, ఆయన కుటుంబానికి నందిగ్రామ్, జంగల్ మహల్ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. బీజేపీలో చేరక ముందు వరకు ఆయన నందిగ్రామ్కు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు సువేందు అధికార పార్టీ మారడంతో దీదీకి ఆ నియోజకవర్గంలో బలం కోల్పోయినట్లయింది. కానీ దీదీ మాత్రం నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తాను అని బీజేపీకి సవాలు విసిరారు. అయితే దీదీ చేసిన సవాల్కు సువేందు అధికారి స్పందించారు. నందిగ్రామ్ నుంచి మళ్లీ బరిలోకి దిగేందుకు తాను సిద్ధమే అని ప్రకటించారు. అంతేకాదు, దీదీని 50,000కు పైగా ఓట్లతో ఓడిస్తాను అని, విజయం సాధించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని సువేందు మమతాకు సవాల్ చేశారు. దీంతో ఈ నియోజకవర్గం ఉత్కంఠగా మారింది. అంతేకాదు, ఈ స్థానం నుంచి గెలిచిన వారు బెంగాల్ సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో భవానీపూర్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఈసారి ఒక్క నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏ స్థానానికి లేని క్రేజ్ నందిగ్రామ్పై పడింది. దీదీ ఈ నెల 11న నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్నారు. 10 ఏళ్ల క్రితం బెంగాల్లో అధికారం లెఫ్ట్ పార్టీల నుంచి తృణమూల్ చేతికి రావడంతో నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. మరి అలాంటి కీలక స్థానం నుంచి దీదీ విజయం సాధించగలరా? విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారా అనేది తెలియాలంటే మే 2 వరకు ఆగక తప్పదు. కొన్ని సంవత్సరాల పాటు బెంగాల్ను ఏకచక్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్టులు ఈసారి మాత్రం ఉనికిని కాపాడే ప్రయత్నంలోనే ఉండిపోయారు. కనీసంలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకునే స్థితిలో ఉన్నాయా అంటే అనుమానమనే చెప్పాల్సి ఉంటుంది. బెంగాల్ ముఖ చిత్రం మొత్తం ఇప్పుడు టీఎంసీ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్, బీజేపీ పోటాపోటీగా వ్యూహ రచన చేస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలు కూడా ఈసారి వృద్ధతరం కాకుండా పూర్తిగా యువ రక్తాన్ని ప్రోత్సహించాలి అని నిర్ణయించాయి. కుప్పకూలిపోతున్న ఎర్రకోటను ఎలాగైనా తిరిగి నిర్మించుకోవాలి అన్న పట్టుదలతో సిపిఎం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు యువతను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే సిపిఎం కూడా యువ పాచకును తెరపైకి తెచ్చి వారికి గాలం వేసింది. వారిని పార్టీ వైపు ఆకర్షించి అధికార సౌధాన్ని పునర్నిర్మించుకోవాలి అని తలపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో యువకులే కీలక పాత్ర పోషిస్తున్నారన్న సూక్ష్మాన్ని గ్రహించిన లెఫ్ట్ ఈ వ్యూహాన్ని అమలు చేయనుంది. ప్రస్తుతం సిపిఎం పార్టీ సభ్యుల సంఖ్య 1,60,000. ఈ 1,60,000లో యువకులు చాలా తక్కువే. కేవలం 16% మాత్రమే యువకులు. ఈసారి మాత్రం పరిస్థితిని మార్చేయాలి అని సిపిఎం నిర్ణయించుకుంది. 70% సీట్లలో 50 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారినే బరిలోకి దింపాలి అని డిసైడ్ అయింది. అంతేకాకుండా సిపిఎం అనుబంధంగా ఉన్న ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వనుంది. దీని ద్వారా యువకులను పార్టీ వైపు తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. 40%గా ఉన్న ఓట్ షేర్ ప్రస్తుతం 5%కి పడిపోయింది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. పైగా బీజేపీ రంగప్రవేశం చేస్తుంది. బెంగాల్ వేదికగా దూసుకుపోతుంది. సైద్ధాంతికంగా సిపిఎం చాలా బలహీనంగా ఉంది. వీటన్నింటినీ కప్పేయాలంటే యువతే శరణ్యమని సిపిఎం భావిస్తుంది. ఈసారి బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బెంగాల్లో బీజేపీ గెలిస్తే జమిలీ ఎన్నికలు ఖాయమనే అంచనాలు ఉన్నాయి. బెంగాల్లో కాషాయ జెండా ఎగిరితే ఇక విపక్షాలకు బీజేపీ చుక్కలు చూపిస్తుంది అని కూడా అంటున్నారు. అదే మమతా గెలిస్తే బెంగాల్కు తిరుగులేని నేతగా ఎస్టాబ్లిష్ అవుతారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కూటమికి పెద్ద దిక్కుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో వామపక్షాలు మళ్లీ పేలవ ప్రదర్శన చేస్తే వాటి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్నాళ్లుగా బీజేపీకి దూరంగా జరుగుతున్న మిత్రపక్షాలు బెంగాల్ ఫలితాల ఆధారంగా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బెంగాల్ ఫలితాన్ని బట్టి జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయ సమీకరణాలు కూడా తెరపైకి వస్తాయి. ఇంత ప్రాధాన్యం ఉంది కాబట్టే బెంగాల్ ఎన్నికలను అటు బీజేపీ ఇటు టీఎంసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.